అన్నయ్య ఇది విజయనగరం అన్న క్యాంటీన్ కదా? ఈ భోజనాలకి ఎన్ని గంటలకు తీస్తారా అన్నయ్య? 12 గంటలకు. 12 గంటల నుంచి ఎప్పటి వరకు? 2:30, 3 వరకు ఉంటుందా? ఓకే ఓకే ఓకే. చూసారు గాయస్, అన్నయ్య అయితే చెప్పడం జరుగుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. హలో గాయస్, చూసారా మనమైతే విజయనగరం జంక్షన్లో ఉన్నటువంటి అన్న క్యాంటీన్కి అయితే వెళ్ళబోతున్నాం గాయస్. అక్కడ ఎలా ఉంటుంది, భోజనం ఎలా ఉంది, ఏ కూరలు పెట్టారనేది నేను వీడియో ద్వారా నేను తెలియజేస్తాను గాయస్. చివరి వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది వీడియో. అంటే బస్ స్టాండ్ దగ్గరలో ఉంది కదా, ఆ భోజనాలు ఎలా ఉంటాయో, దాని టేస్ట్ ఏంటి, అసలు సన్నబియ్యం వండుతున్నారా లేకపోతే ఎలాంటి రైస్ వండుతున్నారా అనేది నేను వీడియో ద్వారా నేను తెలియజేస్తాను గాయస్. చివరి వరకు చూడండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియో కోసం ఊరాబాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి అన్న క్యాంటీన్. లోపలికి వెళ్దాం గాయస్, ఎలా ఉంటుందో, భోజనాలు ఎలా ఉంటాయి, కూరలు ఎలా ఉంటాయి, ఏమేమి పెడుతున్నారు అన్న క్యాంటీన్లో. మనకు బస్టాండ్ దగ్గరలో ఉంది కదా, అయితే లక్షల్లో వేలల్లో ప్రయాణికులు వస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి దగ్గర ఎలాంటి భోజనాలు ఏర్పాటు చేస్తారు అనేది మనం వీడియోలో చూద్దాం గాయస్. థ్యాంక్ యూ, చివరి వరకు చూడండి గాయస్. చూడండి గైస్, ఇదైతే ఎంట్రన్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు రైస్ ఇచ్చారు, సాంబార్ వేసారు, అలాగే కూర, పెరుగు,
అలాగే పచ్చడి వేసారండి. చూడండి ఎంత బాగున్నాయి. భోజనం కూడా సన్నగా ఉంది చూడండి గైస్, చూసారా? చాలా చాలా బాగుందండి అన్న క్యాంటీన్లో రైస్ అయితే అద్భుతంగా ఉంది. అది నేనైతే తినడం జరిగింది. 1 టైం వేస్తారండి. ఇదిగోండి చూడండి, నేను తింటున్నాను. నేను లెఫ్ట్ హ్యాండ్తో తిన్నట్టు అనిపిస్తుంది కదా. ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను గైస్, ఫ్రంట్ కెమెరా కాబట్టి ఆ విధంగా మీకు కనబడుతుంది. రైస్ అయితే అద్భుతంగా ఉంది. కూర, సాంబార్, చట్నీ ఇవి అద్భుతంగా ఉన్నాయి గైస్. మీ గ్రామాల్లో అన్న క్యాంటీన్ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి గైస్. చూడండి ఇక్కడ ఎంప్లాయీస్, అక్కడ బస్ స్టాండ్కి వచ్చిన వారు, ట్రావెలింగ్ చేసేవారు, రిక్షా వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారండి ఇక్కడ. చూడండి వృద్ధులు కూడా ఉన్నారు. ఈ విధంగా 5 రూపాయలకి భోజనం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి. చూడండి గైస్ ఎంత పెద్ద లైన్ ఉంది 5 రూపీస్కి. నిజంగా మనం చాలా చోట్ల చాలామందిని అంటుంటాం మహానుభావులు అని. మహానుభావులు అనడానికి ఒకే వ్యక్తి ఉన్నారండి, అతను నందమూరి తారక రామారావు గారు. అతను స్వర్గస్థులు అయినా కూడా అతని పేరు మీద ఈరోజు అన్నదానం అనేది 5 రూపాయలకి చేయడం చాలా గ్రేట్ అండి. చూసారు గైస్, చూడండి స్త్రీలు కూడా ఉన్నారు, ఎంప్లాయీ స్త్రీలు ఉన్నారు. నాకైతే ఫుల్గా ఆకలి వేస్తుంది గైస్. ఆకలి అయితే రుచి గిసి అని ఎటు చూడను. దాంతోపాటు దీంట్లో పెరుగు, చట్నీ, కూర అద్భుతంగా ఉంది. దాంతోపాటు సన్న బియ్యం కదా, ఇంకా చాలా చాలా టేస్ట్గా ఉంది. అందుకనే గబగబ తినేసాను గైస్. చూడండి ఇదిగోండి బయట అన్న క్యాంటీన్ అని ఉందా. బయట కూడా చాలామంది నిలబడి, లోపల స్థలం లేకపోయినా, ఇది మన బస్ స్టాండ్కి ఎదురుగా ఉంది కాబట్టి లక్షల్లో వేలలో వస్తుంటారు కాబట్టి అక్కడ అన్న క్యాంటీన్ అనేది తక్కువ మంది ఉండరండి. అది 2 గంటల వరకు ఎంతమంది వస్తే అంతమందికి భోజనం ఏర్పాటు చేయడం అనేది మామూలు విషయం కాదండి. ఈ యొక్క పథకము అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి అయితే ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయాలండి. ఎందుకంటే ఇక్కడ ట్రావెలింగ్కి ఎక్కడి నుంచో వచ్చి బస్ దిగిన వాళ్ళు, బస్ ఎక్కి వాళ్ళు చాలామంది కూడా భోజనాలు చేస్తుంటారు. అదే బయట తినాలంటే 120 రూపాయలు ఫుల్ మీల్స్ మినిమం ఉంటుందండి. అలా కాకుండా 5 రూపీస్తోనే ఎంతమంది అయితే వచ్చారో అన్ని 5 రూపీస్లతోనే భోజనం చేయడం అంటే చాలా చాలా గ్రేట్. నిజంగా ఈరోజు అయితే నాకు 100 రూపీస్ భోజనం బయట చేస్తే నాకు ఖర్చు అవుతుంది, కానీ 5 రూపాయలకి నేను కడుపు నిండా నేను తిన్నానండి. అలాగే ఫస్ట్ ఒక 5 రూపాయలది తీసుకున్నాను, తిన్నాను, బాగుంది. సెకండ్ టైం కూడా వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. చాలా చాలా నచ్చింది గైస్. మీ గ్రామాల్లో అయితే ఇలాంటి అన్న క్యాంటీన్ ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. అన్నయ్య ఇది విజయనగరం అన్న క్యాంటీన్ కదా, ఈ భోజనాలకి ఎన్ని గంటలకి తీస్తారా అన్నయ్య? 12 గంటల నుంచి ఎప్పటి వరకు? 2:30, 3 వరకు ఉంటుందా? ఓకే. చూసారు గాయస్, అన్నయ్య అయితే చెప్పడం జరుగుతుంది. ఇదిగోండి అన్న క్యాంటీన్. లోపలికి వెళ్దాం గాయస్, ఎలా ఉంటుందో, భోజనాలు ఎలా ఉంటాయి, కూరలు ఎలా ఉంటాయి, ఏమేమి పెడుతున్నారు అన్న క్యాంటీన్లో. మనకు బస్టాండ్ దగ్గరలో ఉంది కదా, అయితే లక్షల్లో వేలల్లో ప్రయాణికులు వస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి దగ్గర ఇలాంటి భోజనాలు ఏర్పాటు చేస్తారు అనేది మనం వీడియోలో చూద్దాం గైస్. థ్యాంక్ యూ, చివరి వరకు చూడండి గైస్. తీయండి